అందరికీ నా నమస్కారం. నా పేరు అనుష. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ కొత్తపేట ఎలమంచిల నుండి రావడం జరిగింది. నేను పాడబోయే పాట పేరు 70 ఏండ్ల భారతదేశం. 70 ఏండ్ల భారతదేశం, 70 ఏండ్లు లేని జీవితం, చరితను విందామా, ప్రగతిని చూద్దామా. 70 ఏండ్ల భారతదేశం, 70 ఏండ్లు లేని జీవితం, చరితను విందామా, ప్రగతిని చూద్దామా. రాజ్యాంగం అమలైందంటూ నింగిల జెండెగరేద్దాం, రాజ్యాంగం అమలైందంటూ నింగిల జెండెగరేద్దామా. రాజ్యంలో మారని బ్రతుకులకు సలాము చేద్దామా, రాజ్యంలో మారని బ్రతుకులకు సలాము చేద్దామా. 70 ఏండ్ల భారతదేశం, 70 ఏండ్లు లేని జీవితం, చరితను విందామా, ప్రగతిని చూద్దామా. కను తెరవని పసి పాపలం కడుపులోని చిరివేస్తుంటే, కామంతో మహిళలను కొంతమంది చెరిపేస్తుంటే, కను తెరవక మన సరిహద్దులు దేశాన్ని రక్షిస్తుంటే, కడుపార దేశాలకి రైతు పంటనే ఇస్తుంటే, జై జవాను జై కిసాను అని నినదించి ఊకుందామా, జై జవాను జై కిసాను అని నినదించి ఊకుందామా. భరతమాతకు ప్రణమిల్లి శ్రీ భద్రత వదిలేద్దామా, భరతమాతకు ప్రణమిల్లి శ్రీ భద్రత వదిలేద్దామా. 70 ఏండ్ల భారతదేశం, 70 ఏండ్లు లేని జీవితం, చరితను విందామా, ప్రగతిని చూద్దామా. రాజ్యాంగం పేరు తెలియని జాతులెన్నో ఈ దేశంలో, రావాల్సిన వాటా దక్కని కులాలెన్నో ఈ నేలలో. ప్రజాస్వామ్య దేశం మనదని గొప్పలెన్నో ఈ లోకంలో, ప్రజల స్వేచ్ఛ నడిచివేయగా పాలకులకు ఎన్ని కుట్రలో. రాజ్యమే లేని తన చేతిలో రాజ్యాంగం మాట బొమ్మాయి, రాజ్యమే లేని తన చేతిలో రాజ్యాంగం మాట బొమ్మాయి. రైతే రాజన్న మాట అంగట్లోనే అమ్ముడాయి, రైతే రాజన్న మాట అంగట్లోనే అమ్ముడాయి. 70 ఏండ్ల భారతదేశం, 70 ఏండ్లు లేని జీవితం, చరితను విందామా, ప్రగతిని చూద్దామా. 70 ఏండ్ల భారతదేశం, 70 ఏండ్లు లేని జీవితం, చరితను విందామా, ప్రగతిని చూద్దామా. రాజ్యాంగం అమలైందంటూ నింగిల జెండెగరేద్దాం, రాజ్యాంగం అమలైందంటూ నింగిల జెండెగరేద్దామా. రాజ్యంలో మారని బ్రతుకులకు సలాము చేద్దామా, రాజ్యంలో మారని బ్రతుకులకు సలాము చేద్దామా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు.